హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా వాణి. ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ సండే ఆగస్ట్ 14th. నేను యాక్చువల్గా సండే కదా, మార్నింగ్ నుంచి ఇంట్లో బిజీగా అలాగ ఉన్నాను. ఈవినింగ్ వాకింగ్కి వెళ్దాం, పొద్దునుంచి ఇంట్లోనే ఉన్నాం కదా అని అలా బయటికి వస్తే చూస్తే కంప్లీట్గా ఇసుక తుఫాన్ అండి. ఇక్కడ అబుదాబిలో ఫస్ట్ టైం నేను ఇది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను కానీ అంత ఎక్కువ కాదు. ఇప్పుడు అబుదాబిలో మాత్రం చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను. మీరు కూడా చూడొచ్చు, బయటనంతా అసలు ఏమీ కనిపించట్లేదు. అసలు ఈ చుట్టుపక్కల అంతా కూడా బిల్డింగ్సే, చాలా టాల్ బిల్డింగ్స్ ఉంటాయి ఇక్కడ. అలాంటిది ఒక్కటే కనుచూపు మేర మీకు మొత్తం అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ పొగమంచులాగా పట్టేసింది ఇసుక తుఫాను. మన ఇండియాలో ఎలాగ పొగమంచు ఉంటుంది, సేమ్ అలాగే ఉంది ఇసుక తుఫాను. అస్సలు ఏమీ కనిపించట్లేదు బిల్డింగ్స్ కానీ ఏమీని. ఈ బయట నడుస్తుంటే ఎలా అంటే ఉక్కబెట్టేస్తుంది, సఫకేటింగ్ చాలా దారుణంగా ఉంది. కాసేపటికే ఫుల్ చెమటలు పట్టేసి ఊపిరి ఆడలేనట్టు అలా ఉంది చాలా బయటన. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతున్నాను ఇదంతా కూడా. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళైతే మీరు మామూలుగా మనకి పొగ మంచు పడితే ఎలా ముందునున్న వెహికల్స్ ఏవి కనిపించవు కదా, సేమ్ అలాగే ఉంది. మీరు ఎవరైనా డ్రైవ్ చేసేటట్టయితే మస్ట్ అండ్ షుడ్గా అదేంటి హజార్ లైట్స్ ఆన్ చేసుకొని వెళ్ళండి. సో దట్ ఎదురుగా ఉన్న వెహికల్స్కి కనిపిస్తుంది, మనకి కూడా బాగా విజిబిలిటీ బాగుంటుంది. చూస్తే మొత్తం వెహికల్స్ మీద కూడా మొత్తం ఇసుక పడిపోయి ఉంది కంప్లీట్గా. అసలు ఎలా అంటే బాగా ధూళి పడిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది. మొత్తం ఇసుక అంతా ఎగిరిపోయి బయటన మీరు చూడొచ్చు, ఒక్కటి కూడా కనిపించట్లేదు బిల్డింగ్ అవన్నీ కూడా. జనం కూడా ఇవాళ చాలా తక్కువ ఉన్నారు. నార్మల్గా అయితే చాలామంది ఈవినింగ్ ఈ టైంలో వాకింగ్కి వస్తూ ఉంటారు, కానీ ఇవాళ చాలా తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే బయటన అస్సలు బాగాలేదన్నమాట. దుబాయ్లో అయితే ఒక 1 month లాస్ట్ మంత్ లోని వర్షం పడింది. అబుదాబిలో అసలు ఇప్పటి వరకు ఈ 2 monthsలో అయితే అసలు వర్షమే పడలేదు. మబ్బేసి ఉంది పొద్దునుంచి. ఇప్పుడు చూస్తే అంటే బయటికి వెళ్తేనే తెలుస్తుంది అన్నమాట ఇసుక తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉందన్నది. బయటకు వెళ్తే తెలిసింది నాకు. ఊపిరి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో మనకి బాగా డస్ట్ పడుతుంది అనుకోండి, ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టంగా ఉంటుంది అలా ఉంది బయటనంతా. చెమటైతే దారుణంగా పడుతుంది బయటికి వెళ్తే. చాలా ఇదిగా ఉంది మాట. ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను, ఇలా ఉంటుందా ఇసుక తుఫాన్ అని చెప్పి నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకు నేను ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో నేనేమనుకున్నా అంటే మీ అందరికి కూడా చూపిద్దాము ఇసుక తుఫాన్ ఎలా ఉంటుంది అని చెప్పి నేను వీడియో తీసానమాట. మీ అందరూ కూడా చూడండి ఎలా ఉంది అన్నది. పొగమంచులాగే ఉంది అసలు, కానీ పొగమంచు కాదు. మొత్తం అవన్నీ కూడా బిల్డింగ్సే, మీరు ఎక్కడ చూసినా కూడా అవన్నీ కూడా బిల్డింగ్సే, కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు అన్నమాట. వెహికల్స్ కూడా బాగా డస్ట్ పట్టేసి ఉన్నాయి. బయటన పార్కింగ్లో పెట్టిన వెహికల్స్ అన్నిటి మీద కూడా ఫుల్గా డస్ట్ పడిపోయి ఉంది. ఆ ఎదురుగా ఉన్నవన్నీ కూడా బిల్డింగ్సేనండి, కానీ ఒక్కటి కూడా కనిపించట్లేదు. అంటే నేను దగ్గరికి వెళ్తే తప్ప కనిపించట్లేదు, అవన్నీ బిల్డింగ్సే. మీకు యారోస్ చూపిస్తున్నాను కదా, అవన్నీ బిల్డింగ్సే. నేను దగ్గరికి వెళ్ళే కొద్దీ నాకు కనిపిస్తున్నాయి తప్ప, లేకపోతే అసలు కనిపించట్లేదు, ఏవో బిల్డింగ్స్ లేనట్టు. మనకు చూడండి ఇండియాలోని మబ్బు వేసి ఎలా ఉంటుంది, ఫుల్గా పొగమంచు పట్టేసి ఇవి చలికాలంలో అదిని మీరు తెల్లవారుజామున లేస్తే ఎలా ఉంటుంది అలా ఉంది ఇక్కడ కూడా సేమ్. డ్రైవింగ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా సేఫ్గా డ్రైవ్ చేయండి, జాగ్రత్తగాన లైట్స్ అవి ఆన్ చేసుకొని అండ్ స్లోగా వెళ్ళండి. చాలా డేంజర్గా ఉంది నన్ను అడిగితే, ఎందుకంటే ఏం కనిపించట్లేదు బాగా. మీకు చూస్తే సిగ్నల్స్ కూడా కనిపించట్లేదు. యాక్చువల్గా అయితే సిగ్నల్స్ చాలా బాగా క్లియర్గా కనిపిస్తాయి, ఇవన్నీ కూడా అవేమీ కనిపించట్లేదు. నేను వెళ్ళిన కాసేపటికే నాకు మొత్తం మా చెప్పుల్లోని వాటిలోని ఇసుక పడిపోయింది అన్నమాట. ఇవన్నీ కూడా పిక్చర్స్ నేను అక్కడ తీసినవే. ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. అంటే ఇది చూసి మీరు ఎక్స్పీరియన్స్ అవుతారని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.